కల్లూరు జిల్లా పింజరకొండలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కాలు విరిగి నడవలేని పరిస్థితిలో ఒక వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాలంటే అష్టకష్టాలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో దేశంలో ఇంత టెక్నాలజీ ఉన్నా కొన్ని ప్రాంతాల్లో ఇంకా రోడ్లు కూడా లేని పరిస్థితి ఉండటం గమనార్హం. ఇదే పరిస్థితి ఇక్కడ దర్శనమిస్తుంది. నాగేశ్వరరావు అనే వ్యక్తి చెట్టు నుంచి జారి గాయపడ్డారు. 108కు స్థానికులు సమాచారం అందించారు. రహదారి లేకపోవడంతో చీకటిలో డోలి సాయంతో 108 సిబ్బంది వాగును దాటి బాధితుడిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు. రహదారి కల్పించి ఇటువంటి కష్టాల నుంచి తమను కాపాడాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. థ్యాంక్ యూ స్వప్న. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని ఈ పింజరకొండ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి తీవ్ర గాయాలు కాగా కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్నాడు. వెంటనే గ్రామస్తులు 108 వాహనానికి సంబంధించి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి 108 రావడానికి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. సరైన రహదారులు లేకపోవడం, అదేవిధంగా అంబులెన్స్ ని వాగు అయితే ఉంది అక్కడ వాగు దాటించే ప్రయత్నం చేయలేక 108 సిబ్బంది ఒడ్లోకి అవతలకు వెళ్లి ఒక డోలు కట్టి ఎవరైతే ఉన్నారో క్షతగాత్రుడు అతన్ని డోలుపై 108లోకి తరలించి అక్కడి నుంచి అడ్డతీగల ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అయితే ఈ అడ్డతీగలకు సంబంధించి ఆ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో కూడా చుట్టూ కూడా ఎక్కడా కూడా రహదారులు చిద్రంగా మారినాయని చెప్పుకోవచ్చు. నాయకులు ఎంతమంది మారినా కూడా తమ పరిస్థితులు మారట్లేదని గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.